సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తంగి డివిజన్ పరిధిలో ఎంక చెరువు 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని, అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రానున్న పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండిఏ అధికారులు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. స్వయంగా చెరువు కట్టపై ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో గల ఎంక చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హెచ్ఎండిఏ ద్వారా 7,60,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కట్ట అభివృద్ధితో పాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, వాకింగ్ ట్రాక్, హైమాస్ లైటింగ్, గార్డెనింగ్ తదితర పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 80% పనులు పూర్తయ్యాయని, మరో 2 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇస్నాపూర్ ప్రజలు సైతం చెరువు కట్టపైకి సులభంగా చేరుకునేందుకు కనెక్టింగ్ బ్రిడ్జ్ నిర్మించనున్నట్టు తెలిపారు. ముత్తంగితో పాటు ఇస్నాపూర్, పాసమైలారం, చిట్కూల్, లగ్దారం గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన చెరువులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పటాన్చెరులోకి సాకి చెరువు, తిమ్మక చెరువు, దోషం చెరువులను సైతం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డిఈ రామారావు, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముత్తంగి ఎంక చెరువు బ్యూటిఫికేషన్ సుందరీకరణ కోసం హెచ్ఎండిఏ అధికారులతో, స్థానిక నాయకులతోటి విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. వర్క్ ఆన్గోయింగ్లో ఉన్నది. దాన్ని కొద్దిగా చిన్న మార్పులు చేర్పులు చేసి ఎంట్రన్స్ ప్లాజా, బండిపైన గిట కొన్ని పరుగోల టైపు కమాన్లు ఇచ్చుకుంటూ వాకింగ్ చేసే వారికి కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ సుందరీకరణ చేస్తే పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దలు కానీ అందరూ దీని మీద వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవడంలో అందులో భాగంగానే ఈ చెరువును డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ చెరువు అనేది ఇక్కడ ఇస్నాపూరు, ముత్తంగి, చిట్కూల్, ఇక్కడ పోతే లకడారం, ఇస్నాపూర్ ఇవన్నీ చుట్టుపక్కలకు సెంటర్గా ఉన్న చెరువు, పెద్ద చెరువు ఇది. దీన్ని బ్రహ్మాండంగా ప్రజలకు అందియబోతూ ఉన్నాం. అతి తొందరలోనే షార్ట్లీ మనకు ఒక 2 నెలల లోపలనే ఇది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తాం. ఇది మొత్తం 7,30,00,000 రూపాయలతోటి సుందరీకరణ నడుస్తూ ఉన్నది హెచ్ఎండిఏ ద్వారా. అలా ఇప్పుడే దీని గురించి పూటికెత్తి తగిట దానికి ఎస్టిమేట్ చేసి దానికి తొందరలోనే శాంక్షన్ తీసుకొని దానికి పూటికెత్తి తీయడం గిట జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా అలుగుల మీదకి వెళ్ళి ఇక్కడ ఇస్నాపూర్ సర్కిల్, ఇస్నాపూర్ విలేజ్కు కనెక్టింగ్ బ్రిడ్జ్ గిట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గిట తీసుకోవడానికి దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది గిట చేసి ఇక్కడికి వెళ్ళి వచ్చే ప్రజల గిట, పబ్లిక్ గిట ఈ ట్రాకు, ఈ చెరువు మీద సుందరీకరణ పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా సరే దీన్ని వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా దీన్ని పెద్ద మొత్తంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్తో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అదే కాకుండా పటాన్చెరులో సాకి చెరువు కానీ, తుమ్మక చెరువు కానీ, బండలగూడ దోసం చెరువు కానీ, ఆ విధంగా మనకు నియోజకవర్గంలో చాలా చెరువులు ఉన్నాయి. అన్నిటికీ ప్లాన్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. చెరువులని సుందరీకరణ చేస్తే మన ప్రాంతం అంతా మినీ ఇండియాగా మారి ఉన్నది. భారతదేశంలో ఉన్న జనమంతా మన దగ్గర ఉన్నారు. వారు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ మన దగ్గర ఉన్నారు. కాబట్టి అన్ని రకాల కాపాడుకోవడానికి మన నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. కాబట్టి తప్పకుండా అటువంటి ప్లాన్తో, ఒక మాస్టర్ ప్లాను, ఫ్యూచర్ ప్లాన్తో ముందుకు పోతామని తెలియజేస్తూ మీ అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున, స్థానిక ముత్తంగి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.